సినిమాలు చేయాలి. సో గోల్ అది. సో అందుకే మానిటైజ్ చేయని వాళ్ళు. నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయలేదు. నేను అక్కడి నుంచి వచ్చేసి నేను ఎలా చేయడం మొదలుపెట్టిన తర్వాత దే స్టార్టెడ్ మానిటైజింగ్ ది షార్ట్ ఫిల్మ్స్. బట్ ఏది మానిటైజ్ చేయని వాళ్ళు. సో అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చి ఆఫీసులు తిరిగి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అవకాశం ఇవ్వమని అడగడానికి నాకు హైదరాబాద్ ఏంటో తెలియదు. ఎప్పుడూ రాలేదు నేను ఇక్కడికి. నాకు వైజాగ్ తెలుసు, కీడ్స్ కొడితే రాజమండ్రి దాకా, రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉంటారు. సో అక్కడ దాకా వెళ్ళే తప్ప హైదరాబాద్ ఏంటో తెలియదు. సో వాట్ ఐ డిసైడెడ్ వాజ్, నేను వెళ్ళి అడిగే కంటే ఎవరో ఒకళ్ళు నన్ను గుర్తుపట్టి పిలిస్తే బెటర్, అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అది స్టార్టెడ్ మేకింగ్. 52 షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత రామ్మోహన్ గారు గుర్తుపెట్టారు. ఫేస్బుక్లో మెసేజ్ పెడితే అప్పుడు ఆయన కలవడానికి వచ్చిన తర్వాత ఇడిగా జాయిన్ అవ్వమన్నారు. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు స్క్రిప్ట్ ఎవరు లేరు టీంలో. నేను, నిమ్మకాయల ప్రసాద్ గారు, డైరెక్టరు అని రామ్మోహన్ గారు, నలుగురు. సో అప్పుడు ఆ స్క్రిప్ట్ రాస్తున్న ప్రాసెస్లోని ఆయన అడిగారు, మీకు యాక్టింగ్ చేస్తాం డైరెక్షన్ ఇష్టం అంటే, లేదు నాకు డైరెక్షన్ ఇష్టం, యాక్టింగ్ నేను చేయను అంటే, సరే ఓకే అయితే జాయిన్ అయిపో అన్నారు. జాయిన్ అయిపోయాను రెడీగా. అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక సీన్ డిస్కస్ చేసేవాడు. పొద్దున్న నుంచి రాత్రి దాకా అంతా అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఈ సీన్ ఎలా అనిపిస్తుంది అంటే, బాగుంది కానీ అనేవాడిని. ఒక నెల రోజుల తర్వాత కానీ అన్న సౌండ్ అంటే ఆయనకి బీపీ వచ్చేది. అరే నువ్వు ఉంటే స్క్రిప్ట్ అవ్వదు, వెళ్ళిపో అన్న. బీటెక్ అన్నీ వదిలేసి వచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఫ్లాట్ ఉంటే ఎర్రగడ్డ ఫ్లాట్కి వెళ్ళా, రెంట్ కట్టడానికి కరెక్ట్గా ఇది ఎప్పుడు మంత్ ఎండ్కి ముందు 2 రోజులు అయితే జీతం వేస్తారు. ఆ జీతం కూడా 3000 రెంట్ కట్టుకోవచ్చు. ఏది లేదు నేను చెప్పా, అదే రెంట్ కట్టడానికి డబ్బులు లేవు అంటే, అయితే వెళ్ళిపోన్నాను. నేను చెప్పాను సార్ నేను వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతా ఇంట్లోంచి. కాకపోతే ఒక పరుపు అంటే పరుపు కూడా కాదు, మనకి ఎర్రగడ్డలో బొంతలు దొరుకుతాయి కదా, ఒక బొంత, ఒక పీసీ, ఆ పెద్ద మానిటర్ అయి ఉంటాయి కదా, పీసీ ఒకటి, ఆ రెండే ఉన్నాయి. ఒక ఎలక్ట్రిక్ కుక్కర్. ఏం చెప్పా, ఆ 3 అక్కడ ఉంచండి. నాకు కొన్ని రోజుల తర్వాత వేరే ఎవరైనా దిగితే, ఇంట్లో ఎవరైనా వేరే వాళ్ళు దిగితే అది పడేయండి బయట, లేదు ఇంకా దిగలేదు అంటే నేను మీ రెంట్ మీకు ఇచ్చేసా పట్టుకెళ్ళిపోతాను అని చెప్పాను. సరే ఓకే అంటే తిన్నంగా నడుచుకుంటూ వెళ్ళి ఫుట్పాత్ పడుకున్నాను. ఫ్లాట్ ఎదురు కాదు, కరెక్ట్గా ఫ్లాట్ ఏంటంటే సందు ఎర్రగడ్డలో జేకే పాయింట్ అంటాం. లోపలికి వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి, అక్కడ ఫ్లాట్. సో తిన్నగా బయటకు వచ్చి పడుకున్నాను. ఇంకేం చేస్తాం, ఎక్కడ పడుకున్నా 11 రోజులు 12 రోజులు పడుకున్న తర్వాత ఆ తర్వాత ఫుడ్ లేదు. 12 రోజులు ఏం తినలే. కొన్ని రోజులు ఏంటంటే అక్కడ దూరంగా కోవిల్ ఉండేది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగి ఉన్న తర్వాత అది కూడా లేదు, ఇంకా అలాగే పడుకున్నా అంతే. సో 11-12 రోజుల తర్వాత మళ్ళీ నవీన్ నాయక్ అని చెప్పి ఉంటాడు ఏడి. సో తను వస్తూ ఉంటే ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి వచ్చి లెఫ్ట్ తిరగాలి కదా, ఇక్కడ బయట ఉన్న ఫుట్పాత్ మీద వస్తే పిలిచా కాదు సార్ రమ్మంటారు. సరే ఫాదర్ అంటే, అరే నువ్వు లేకపోతే ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోతున్నారా, దా చేద్దాం కలిసి. ఓకే సార్ అన్న. అప్పటికి అసలు ఊపికెళ్ళేది ఏం లేదు. ఈ 13 రోజులు మీ మానసిక పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, నిజంగా చెప్పాలంటే, అంటే ఫుడ్ లేదు, వాటర్ లేదు అంటే వినే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ అప్పుడు ఏం లేదు సార్. ఐ వాజ్ 20 years old. ఒక ఫైర్ ఉంటుంది కదా, తిరిగి వెనక్కి వెళ్ళాలని లేదు. ఫైర్ ఉన్నా కానీ సార్, అసలు ఫుట్పాత్ మీద పొడుగులు 13 రోజులు ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా ఉంటుంటే ఏంటి ఆ టైంలో ఒక ఇది ఉంటుంది కదా, ఒక ఫైర్ ఉంటుంది లోపల, ఏమనిపించవు. ఏదోటి పీకుతానే తెలుసు, పీకే తిరిగి వైజాగ్ వెళ్తే ఏదోటి పీకే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. సో అదే ఉంది అంతే, ఏదోటి జరుగుద్ది నాకు తెలుసు, నా టాలెంట్ ఉందో నాకు నమ్మకం ఉంది. వెళ్ళిన తర్వాత ఆయన ఇదే అన్నారు, అరే నువ్వు లేకపోతే ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు, నువ్వు బాగుంది కానీ అన్నది బాగుంది, ఉండు రాద్దాము. అప్పుడే నాకు రైటర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ రోజు నైట్ సో ఫుడ్ తీసుకొని బిర్యానీ తెప్పించారు. ఒక పిచ్చోళ్ళ తిన్నాను నేను. చూస్తా ఆయనకి అర్థం కాదు, ఈడేంటి ఎలా తింటున్నాడు అని. ఆయనకి ఏదో ఆయన అడగలేదు, ఆయన ఏం అడగలేదు, కానీ ఆయన తేడా కొట్టింది, ఏదో తేడా కొట్టి అప్పుడే, అరే ఈ రోజు నుంచి నువ్వు సినిమాకి రైటర్ అని చెప్పి నా జీతం కూడా పెంచి, ఆయన నన్ను ఇంకో 4 లేడీస్ ఉంటారు, అందరికీ కూడా ఆయన ఫ్లాట్ చూసి అక్కడ పెట్టి ఈ టుక్ ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్ మీ ఆఫ్టర్ దట్. పరుపు కుక్కర్ తెచ్చేసుకున్నారా? పరుపు అక్కడే వదిలేసాను, కంప్యూటర్ ఒకటే తెచ్చుకున్నా, పరుపు కుక్కర్ అక్కడ వదిలేసాను.
ఇందులో హీరో ఎలా అయ్యారు? అసిస్టెంట్ రైటర్ కదా. ఇప్పుడు రైటర్ ప్రమోషన్ ఇచ్చారు కదా, సో స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ వర్క్ అంతా స్క్రిప్ట్ అంతా అయిపోయింది. నాకు డైలాగ్స్ స్క్రీన్ పై క్రెడిట్ కూడా ఇచ్చారు నాకు సినిమా. సో స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కాస్టింగ్ స్టార్ట్ చేయాలి. ఎవరు అది చెప్పినట్టు మేము నలుగురు ఆ టీం. సో ఫస్ట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ హీరోయిన్ ఫైనలైజ్ చేసుకుందాం, హీరోయిన్ ఫైనలైజ్ చేసిన తర్వాత హీరోయిన్ దిగుద్దాం అని చెప్పి సరే అని చెప్పి ఒక 30 మందిని ఆడిషన్ చేశారు. కాకపోతే అక్కడ ఎవరు లేరు కదా, క్యూ డైలాగులు చెప్పడానికి ఎవడో కావాలి. అరే నేను ఒక్కడే ఉన్నాను, నువ్వే చెప్పరా క్యూ డైలాగులు, ఎలాగో షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ చేసాను, నాకు ఎలా క్యూ డైలాగులు చెప్పంటే సరే క్యూ డైలాగులు అన్నీ చెప్పాను. అందరికి 30 మందితో అందరితో ఆడిషన్లు చేశాను. ఆ టేపులను చూసారు. నేనేంటంటే పేర్లు చెప్పాను కానీ ఒక 2-3 హీరోల్ని వీళ్ళు అయితే బాగుంటారు, ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అంటే పట్టించుకున్నాను కదా. తర్వాత చూద్దాంలేంటే ఒక రోజు అయితే నాకు నిజంగా చాలా ఇదైపోయాను, నేను హట్ అయిపోయాను. నా మాట అసలు వినట్లేదు మీరు, నేను చెప్తున్నా కదా ఆ హీరో చాలా బాగుంటాడు, కొత్తవాడే చాలా బాగుంటాడు, పెట్టుకోండి అంటే అది ఆగు ఎవరు కట్ చేస్తే 3 రోజుల తర్వాత నాకు తెలిసింది, అరే నువ్వే నిన్నే అనుకుంటున్నావురా, నువ్వే చెయ్య అలా అయితే అసలు మన యాంబిషన్ అది కదా. అదంటే అప్పుడు ఏంటంటే నేను అప్పుడు యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ తోటి, నాది కూడా కాదు, వేరే అతను స్క్రిప్ట్ ఆయన మెయిల్ చేస్తే చాలా బాగుంది, అది డైరెక్ట్ చేద్దామని చెప్పి నేను నా క్రూని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే నేను అది నా డైరెక్షన్లో స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి అనేసరికి సరే యాక్టర్ సరే ఓకే. ఇప్పుడు ఏముంది మహా అయితే అప్పట్లో ఏముండదు కదా, ఇప్పుడైతే 100 క్యాలిక్యులేషన్లు ఉంటాయి. అప్పుడు ఏముంది, సినిమా హిట్ అయింది అంటే సెట్, లేదు అంటే ఈ సినిమా డైరెక్ట్ చేసుకుంటా. సో అంతే. సో అప్పుడు పెద్ద టెన్షన్ ఇది అయితే ఉండదు కదా. అండ్ అప్పుడు కూడా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరో కమ్ ఏడి కట్టాను కానీ పరిగెట్టుకుంటా వెళ్ళి క్లిప్ నెంబర్ సినిమా సూపర్. ఒక సినిమా నాకు ఫిల్మ్ స్కూల్, దాంతో ఇంక వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి లేదు.